Dear students, welcome to Voice of History ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము ఎకానమీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం డబ్ల్యూటీఓ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హిస్టరీ, అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్ల్యూటీఓ వాళ్ళు కొన్ని సబ్సిడీలు ఇస్తారు. వాటికి ఇండెక్సెస్ కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, అంబర్ బాక్స్ అండ్ ఎస్&డి బాక్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు మనకు ఈ బాక్స్ గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే గ్రీన్ బాక్స్ ఏ విధమైన అంశాలు ఇందులో ఉంటాయి, గ్రీన్ బాక్స్ ఏ విధమైన సబ్సిడీ ఇస్తాయని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. గ్రీన్ బాక్స్ ఓకేనా, అదేవిధంగా బ్లూ బాక్స్, అంబర్ బాక్స్, అదేవిధంగా ఎస్&డి బాక్స్ గురించి ఈరోజు తెలుసుకోండి. డియర్ స్టూడెంట్స్, తెలుసుకునే ముందు మనకు డబ్ల్యూటీఓ అంటే ఏమి, అసలు డబ్ల్యూటీఓ ఎట్లా ఏర్పడింది, ఈ డబ్ల్యూటీఓ యొక్క ప్రాధాన్యం ఏంటనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డిస్కషన్స్, డబ్ల్యూటీఓ అనేది 1995 జనవరి 1 నాడు 123 సభ్య దేశాలతో ప్రారంభమైంది. డెసిషన్ చూడండి, డబ్ల్యూటీఓ అనే సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇది జెనీవాలో ఉంది. హెడ్ క్వార్టర్ వీళ్ళది జెనీవా. డెసిషన్స్, డబ్ల్యూటీఓ అనేది ప్రపంచంలోని వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఏర్పాటైంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఒక సయోధ్య కురిచి వీళ్ళు సులభతరమైన వాణిజ్యాన్ని చేపట్టడమే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. డబ్ల్యూటీఓ ప్రధాన ఉద్దేశం అంటే ఆయా దేశాల మధ్య శత్రుత్వాన్ని కూడా రూపుమాపుతుంది. అంటే ఏమైనా ఎగుమతులు దిగుమతులు తేడాలను కూడా వాటిని గుర్తించి వాటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అదేవిధంగా పేద దేశాలకు రకరకాలైన సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్య అభివృద్ధికి డబ్ల్యూటీఓ పాటుపడుతుంది అనేది ముఖ్యమైన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, డబ్ల్యూటీఓ అనేది 1995 జనవరి 1 నాడు 123 దేశాలతో ఏర్పడింది. అదేవిధంగా ఈ 2025 వరకు డబ్ల్యూటీఓలో మొత్తం 126 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రజెంట్ డబ్ల్యూటీఓల సభ్య దేశాలు 166, ప్రారంభ సభ్య దేశాలు 123, ప్రజెంట్ 166. మరి ఈ డబ్ల్యూటీఓ కన్నా ముందు ఘాట్ అనే ఒక సంస్థ ఉంటుండే. డబ్ల్యూటీఓ కన్నా ముందు ఘాట్, GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఓకేనా, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేది సంస్థ 1947 అక్టోబర్ 30 నాడు ఏర్పడింది. ప్రారంభంలో ఇందులో 23 దేశాలు ఉన్నాయి. ఇదే మనకు డబ్ల్యూటీఓగా మారింది. డెసిషన్ చూడండి, ఘాట్ అనే సంస్థ 1947 అక్టోబర్ 30 నాడు ఏర్పడింది 23 సభ్య దేశాలతో. ఈ ఘాటే ప్రజెంట్ మనకు డబ్ల్యూటీఓగా రూపు చెందింది. డెసిషన్స్, ఘాట్ అనేది 1947 అక్టోబర్ 30 నాడు 23 దేశాలతో ఏర్పడింది. దీన్ని విస్తరణ రూపమే డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇందులో 123 సభ్య దేశాలతో 1995 జనవరి 1 నాడు ఏర్పడింది. అదేవిధంగా ప్రజెంట్ డబ్ల్యూటీఓ సభ్య దేశాలు 166 దేశాలు ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో టోటల్ 98% ఈ డబ్ల్యూటీఓ అండర్ కంట్రోల్లో ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో టోటల్ 98% డబ్ల్యూటీఓ అండర్ కంట్రోల్లో ఉన్నాయి. అంటే ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేయడమే డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన బాధ్యతగా భావిస్తారు. డియర్ స్టూడెంట్స్, చూద్దాం. మరి మనం చెప్పినట్లు ఈ డబ్ల్యూటీఓ
రకరకాల సబ్సిడీలు ఇస్తుంది. ఈ సబ్సిడీలకు ఇండెక్సెస్గా అంటాము. ఇండెక్సెస్కు బాక్స్ కూడా పిలుస్తాం, బాక్సెస్. ఆ ఏ బాక్స్లో ఉన్న అంటే అందులో ఉన్న సబ్సిడీలు దేనికి ఇస్తారు? గ్రీన్ బాక్స్ అంటే ఏమి, బ్లూ బాక్స్ అంటే ఏమి, అంబర్ బాక్స్ అంటే ఏమి, అదేవిధంగా ఎస్ఎండి బాక్స్ అంటే ఏమి ఈరోజు మీకు వివరిస్తా. స్టూడెంట్స్ రఫ్ చేద్దాం ఫస్ట్. ఈ బాక్స్ అనేవి వివిధ రకాల సబ్సిడీలను సూచిస్తాయి. స్టూడెంట్స్ బాక్స్ అనేవి వివిధ రకాల సబ్సిడీలు సూచిస్తాయి. ఏ బాక్స్ ఏ సబ్సిడీలో మీకు క్లియర్గా మ్యాప్ వేసి చెప్తా, అంటే పటం వేసి చెప్తా. చూద్దాం ఫస్ట్ గ్రీన్ బాక్స్. పేషెంట్ ఫస్ట్ మనకు అత్యంత ముఖ్యమైనది గ్రీన్ బాక్స్. ఓకేనా? ఈ గ్రీన్ బాక్స్ ఇచ్చే సబ్సిడీలు వేటికి చూద్దాం ఫస్ట్. ఈ గ్రీన్ బాక్స్ అనే ఫస్ట్ మనకు పరిశోధనలపై అంటే వ్యవసాయ పరిశోధనకు, అదేవిధంగా బీమా రంగంపై, అదేవిధంగా మనకు చివరిది పర్యావరణ పరిరక్షణకు. చూడండి, గ్రీన్ బాక్స్ అంటే పరిశోధనలకు, అదేవిధంగా బీమా రంగానికి, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఖర్చులపై ఇచ్చే సబ్సిడీ తెలియజేసేది గ్రీన్ బాక్స్. అంటే వ్యవసాయ ఉత్పత్తుల పరిశోధనకు, అదేవిధంగా బీమా రంగంకి ఇచ్చే సబ్సిడీ, అంటే వ్యవసాయం మనకు చూడండి పంట బీమా కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, ఇలాంటి పథకాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ పథకాలు విస్తరిస్తాయి. వీటికి అదే పర్యావరణ పరిరక్షణకి చేసే ఖర్చులపై కూడా సబ్సిడీలు ఇస్తారు. ఈ 3 రకాల సబ్సిడీలు ఈ గ్రీన్ బాక్స్ వివరిస్తుంది. ఓకేనా? గ్రీన్ బాక్స్లో ఉండే అంశాలు మనకు 3 ముఖ్యమైనవి: పరిశోధనలకు, బీమా రంగానికి, పర్యావరణ పరిరక్షణకి ఇచ్చే సబ్సిడీలను చూపెట్టేది గ్రీన్ బాక్స్. ఇక రెండవది మనకు బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ అంటే వ్యవసాయానికి, అదేవిధంగా రైతుల అభివృద్ధికి ఇచ్చే సబ్సిడీలను వివరించేది గ్రీన్ బాక్స్. వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా రైతులను ప్రోత్సహించడానికి గ్రీన్ బాక్స్ అంటే వ్యవసాయాన్ని, అదేవిధంగా రైతులను ప్రోత్సహించడానికి, రైతులను ప్రోత్సహించడానికి ఇచ్చే సబ్సిడీలనే గ్రీన్ బాక్స్ సూచిస్తుంది, బ్లూ బాక్స్ సూచిస్తుంది. చూడండి, అంటే ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు ప్రోత్సాహకరిస్తారు. అభివృద్ధి దేశాలకు ఇచ్చే సబ్సిడీలు. అంటే మనకు చూడండి, ఆసియా దేశాలకు ఇచ్చే సబ్సిడీలని ఈ బ్లూ బాక్స్ చెప్తుంది. బ్లూ బాక్స్ వ్యవసాయాన్ని, రైతులను ప్రోత్సహించడానికి ఇచ్చే సబ్సిడీలను బ్లూ బాక్స్ సూచిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలకు ఇచ్చే సబ్సిడీలు ఆఫ్రికా దేశాలు కానీ, ఆసియా దేశాలు కానీ, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు. ఇక మూడవది అంబర్ బాక్స్. ఇది చాలా ముఖ్యమైనది. చూడండి, మనకు ఇందులో మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రీ పవర్ సప్లై ఎంఎస్పి ఉంటుంది. ఓకేనా? మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రీ పవర్ సప్లై ఉంటుంది. ఓకేనా? ఎంఎస్పిపై మరియు ఫ్రీ పవర్ సప్లైపై ఇచ్చే సబ్సిడీలు.
చూడండి ఇంపార్టెంట్ ఇది. మినిమం సపోర్ట్ ప్రైస్పై అదేవిధంగా ఫ్రీ పవర్ సప్లైపై ఇచ్చే సబ్సిడీలను సూచించేది అంబర్ బాక్స్. ఇది 10% పరిమితమై ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే సబ్సిడీ ఉంటుంది ఇందులో. ఓన్లీ ఇంపార్టెంట్, ఓన్లీ 10%. ఇది అంబర్ బాక్స్. ఇక చివరిది S&D బాక్స్. S&D బాక్స్ సోషల్ డెవలప్మెంట్ బాక్స్. ఓకేనా, సోషల్ డెవలప్మెంట్ బాక్సెస్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ బాక్సెస్. ఓకేనా, సోషల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ పై ఇచ్చే సబ్సిడీలను వివరిస్తుంది. ఇది 5% ఉంటుంది, కేవలం 5%. డియర్ స్టూడెంట్స్, ఇవి 4 రకాల బాక్సులు మనకు ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు ఇంకోసారి మీకు చెప్తా. డియర్ స్టూడెంట్స్, సింపుల్. గ్రీన్ బాక్స్ అంటే గ్రీన్ బాక్స్ ఏ సబ్సిడీలను సూచిస్తుంది? ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఓకేనా, పరిశోధనలకు, బీమా రంగానికి, పర్యావరణ పరీక్షలకు కేటాయించే వనరులపై ఇచ్చే సబ్సిడీలను సూచించేదే గ్రీన్ బాక్స్. ఓకేనా, అదేవిధంగా బ్లూ బాక్స్ వ్యవసాయాన్ని, రైతులను ప్రోత్సహించడానికి ఇచ్చే సబ్సిడీలను బ్లూ బాక్స్ సూచిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలకు ఈ సబ్సిడీలు ఇస్తారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు ఈ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంబర్ బాక్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ అదేవిధంగా ఫ్రీ పవర్ సప్లైపై ఇచ్చే సబ్సిడీలు. ఇది 10%కు మించి ఉండదు, ఓన్లీ 10% ఇస్తారు. అదేవిధంగా S&D బాక్స్ సోషల్ డెవలప్మెంట్ బాక్స్లో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్పై ఇచ్చే సబ్సిడీలు ఇది 5% ఉంటాయి. డిస్టెంట్ సింపుల్గా ఈజీగా మనకు WTO నుంచి ఏ క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఒకసారి రీక్యాప్ చేస్తాను. డిస్టెంట్స్ GAAT అనేది జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్యాక్స్ అనేది 1947 అక్టోబర్ 13 ఏర్పడింది. ఇది తర్వాత 23 దేశాలతో ఏర్పడిన తర్వాత రాను 1995 జనవరి 1 నాడు అది 123 దేశాలతో WTO ఏర్పడింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అదేవిధంగా WTO అనేది కొన్ని రకాల ఇండెక్స్లను జారీ చేస్తాయి. ఆ ఇండెక్స్ గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, అంబర్ బాక్స్ అండ్ S&D బాక్స్. ఇవి 4 రకాల బాక్సులు ఉంటాయి. ఏది ఇచ్చినా మనం ఈజీగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.